సార్ నమస్తే అండి. నమస్తే. సార్ రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలేజ్‌కెళ్ళి అక్కడ పోలీసులందరూ కూడా కేవలం కూటమికే పనిచేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చండి ఆంధ్రప్రదేశ్‌లో? కూటమి ప్రభుత్వాన్ని కాదు, ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అధికారంలోకి ఉంటే వాళ్ళకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఉంటుంది. ఇది అత్యంత సహజమైనటువంటి విషయం. ఓకే. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు అనుకూలమైన వాళ్ళని డీజీపీగా నియమించుకుంటారు. ఇంకా అనేక డిపార్ట్మెంట్స్లో వాళ్ళని నియమించుకుంటారు. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంటే వీళ్ళకి కావాల్సిన వాళ్ళని నియమించుకుంటారు. సో ఇది సహజమైన ప్రక్రియ. ఒక పార్టీ అని కాదు, ఏ రాష్ట్రం అయినా ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఏది ఉంటే వాళ్ళకు కావాల్సిన విధంగానే అనుకూలంగానే అన్ని ప్రభుత్వ విభాగాలు పనిచేస్తాయి. అంటే చూస్తుంటే వైసీపీ వాళ్ళ మీద హత్యలు జరిగినా సరే, దారుణాలు జరిగినా సరే ఎటువంటిది స్పందిస్తలేదని కూడా పోలీసోళ్ళని కూడా ఆయన మాట్లాడారు రీసెంట్‌గా ఈరోజు లైవ్‌లో. దీనికోసం ఏమంటారు? అవునండి. ఇవాళ రాప్తాడులో హత్యకు గురైనటువంటి లింగమయ్య వాళ్ళ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. ఈ విధంగా అక్కడ జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైన సంఘటన. ఎలాగంటే లింగమయ్య అనే వ్యక్తిని దాదాపు 20 మంది కలిసి ఈ యొక్క బ్యాటుతో కొట్టి చంపారు అనేటువంటిది అక్కడ ఆరోపణ. కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉండే పరిటాల సునీత గారు ఈ విషయంలో మేనేజ్ చేశారని, కేవలం ఒక ఇద్దరు మాత్రమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కర్రలతో కొట్టి చంపారు అనే విధంగా కేసును మార్చి కూడా ఇప్పుడు వాళ్ళిద్దరిని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం ఇద్దరు కలిసి కేవలం కర్రలతో ఒక వ్యక్తిని కొట్టి చంపడం సాధ్యమేనా? ఇది ప్రాక్టికల్గా సాధ్యమా కాదా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు చెప్పేది అంటే 20 మంది కలిసి కొట్టారు, హాకీ బ్యాట్లతో కొట్టారు అనేది అక్కడ వాళ్ళు చేసే ఆరోపణ. తర్వాత అతని హత్యకు గురైన తర్వాత కూడా అతని యొక్క అంత్యక్రియలు కూడా పబ్లిక్ని ఎవరిని అలౌ చేయకుండా చాలా లిమిటెడ్ పీపుల్తో చేయడం జరిగింది. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు, బగ్గుమన్నారు. అందువల్లనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ స్వయంగా వచ్చేసి అక్కడ మరణించిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. తగిన న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ విధమైన వివరాలు వాళ్ళు చెప్తే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది మరో బీహార్ లాగా ఉంది, బీహార్లో జరిగేటువంటి విధంగా మడ్డలు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి, ఇక్కడ స్థానిక పోలీసులు కూడా దీనికి సహకారం అందజేస్తున్నారు అనేటువంటి కామెంట్ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగానే ఆయన తాము మళ్ళీ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరిని వదలము, తప్పనిసరిగా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటామని కూడా కామెంట్ చేశారు. ఈ సందర్భంగా కూడా విపరీతమైనటువంటి పబ్లిక్ కూడా వచ్చారు. అక్కడ ఎన్నో ఆంక్షలు విధించారు. ప్రజలెవరూ లోపలికి వాహనాలు రాకుండా వీల్లేదు, కేవలం వీవీఐపీలు మాత్రమే లోపలికి వెళ్ళవడానికి కూడా ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో చాలా మంది, వేల మంది కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా గ్రామం బయట కూడా వాహనాలు వదిలేసేసి కాలినడకతోటే గ్రామంలో రావడం జరిగింది. ఇది చూసినటువంటి పరిటాల సునీత గారి గుండెల్లో రైళ్లు పరిగెట్టినాయి. ఆమె అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం చూసి, ఏంది మీరు ఎలక్షన్ ప్రచారం చేస్తున్నారా లేకపోతే ఇక్కడ పరామర్శకు వచ్చారా అని విమర్శించడం జరిగింది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పబ్లిక్లో ఆయన 2.0 అనేటువంటిది కూడా డెవలప్ అవుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్లో గెలుస్తారని అందరూ కూడా భావిస్తున్నారు. సార్ అదొకటి చూడండి, మనం రీసెంట్‌గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అరకు, వేలు ఆ ప్రాంతాలకైతే వెళ్ళారు. ఎందుకని అసలు అరకు వెళ్ళి, అంటే ఆయన మంత్రిగా సంబంధించే వెళ్తున్నారా, అంటే కావాలని, లేకపోతే రానున్న రోజులు అక్కడ పోటీ చేసే అవకాశం ఏమైనా ఉన్నదా? వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అనేటువంటిది అంత బాగలేదు. ఈవెన్ రాజధాని నిర్మాణానికి కూడా ఎటువంటి ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, కేవలం లోన్ రూపంలో ఇచ్చారు, అది కూడా. సో ఈ సందర్భంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కేరళ తరహా టూరిజం డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పెంచాలి, ఉన్న అనేక మార్గాలుగా చూస్తే అందులో టూరిజం ఒకటి. అక్కడ అరకులోయ వంటి కొన్ని షెడ్యూల్ ట్రైబ్స్ ప్రాంతాలు, అడవి ప్రాంతాలలో అక్కడ కనుక టూరిజం డెవలప్మెంట్ చేసినట్లయితే తద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అనేటువంటిది ఒక ఉద్దేశము. ఆ ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళ్ళి ఈ కొన్ని మారుమూల గ్రామాల్లో కూడా టూరిజం డెవలప్మెంట్ అయ్యే విధంగా డెవలప్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కేరళ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా టూరిజం డెవలప్మెంట్ చేయాలని చూశారు. ఈ సందర్భంగా పెద్ద పొరపాటు కూడా జరిగిపోయింది. ఆయన పవన్ కళ్యాణ్ గారి ప్రాణానికి ఇప్పుడు వాస్తవానికి కూడా థ్రెట్ ఉంది. ఎందుకంటే ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఈ మధ్య రీసెంట్గా కూడా ఈ యొక్క క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని కూడా విమర్శించడం జరిగింది. వాళ్ళని తీవ్రంగా ఎదుర్కొంటామని చెప్పడం జరిగింది. ఇటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ మీద థ్రెట్ ఉండటం వల్ల ఆయన ప్రాణాలకు హాని కలుగుతుందనేటువంటి హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంలో ఆయన ఒక హెలికాప్టర్ ద్వారా పర్యటన చేసి ఉండాల్సింది, కానీ ఆయన రోడ్డు మార్గం మీద పర్యటన చేయడం వల్ల ఇక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా బ్లాక్ చేసేసి కేవలం పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ని మాత్రమే పంపించారు. ఈ విధంగా వాళ్ళు దాదాపు చాలాసేపు కూడా చేయటం వల్ల ఆ ప్రాంతంలో కొంతమంది ఐఐటి, జేఈ మెయిన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు ఇక పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ ఆపడం వల్ల వాళ్ళ యొక్క వెహికల్స్ ఆపబట్టడం జరిగింది. వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా సరే వదలలేదు. చివరికి దీని వలన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎగ్జామ్ రాసేటువంటి యొక్క ఛాన్స్ని కోల్పోయారు. 2 నిమిషాలు వాళ్ళందరూ లేట్గా వెళ్ళడం జరిగింది. తద్వారా కూడా 30 మంది కూడా ఎగ్జామ్ రాసేటువంటి అర్హత కోల్పోయారు. ఇది నిజంగా కూడా తీవ్రంగా బాధపడేటువంటి విషయం. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో కూడా కలగజేసుకొని వాళ్ళకి న్యాయం చేస్తారా అనేటువంటిది కూడా వేచి చూడాలి. సార్ ఇప్పుడు అసలు పరిపాలన విషయానికి వస్తే ఎలా ఉన్నారు సార్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి పరిపాలన? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు కనిపిస్తున్నాయి. వాస్తవాన్ని చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఓడిపోయినప్పటికి కూడా దాదాపు 40% ఓటు బ్యాంకుతో ఉంది. ఇప్పుడు హైయెస్ట్ పార్టీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. తర్వాత తెలుగుదేశం పార్టీ, ఈ యొక్క జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ముగ్గురు కలిసి పోటీ చేయడం వల్ల ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకొని వాళ్ళని ఓడించడం జరిగింది. ఏదేమైనా వీళ్ళ మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ వల్ల ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికి కూడా వీళ్ళ మధ్య కూటమి మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీళ్ళ మధ్య విభేదాలు కూడా పెరిగి తారాస్థాయికి కూడా చేరుతున్నాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికి కూడా ఇతరులు కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు ఎదుగుదలను కూడా తట్టుకోలేక కొంతమంది ఆయన ఇమేజ్ని చెడగొట్టాలని కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. రీసెంట్గా కూడా వర్మ గారి విషయంలో కూడా అదే జరిగింది. నాగబాబు గారికి కూడా ఆయన ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా తమ పవన్ కళ్యాణ్ వారిని గెలిచాము, మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వర్మ వాళ్ళ కర్మ అని చెప్పేసి ఆయన చెప్పడం బహిరంగ కామెంట్స్ నాగబాబు గారు. ఈ విషయంలో కూడా టీడీపీ, ఈ యొక్క జనసేన మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు కూడా బయటకు వచ్చినాయి. ఏదేమైనా ఈ లోకల్ కూడా పెరిగి పెద్ద అయ్యేటువంటి అవకాశం మనకు ఉంటే తప్పనిసరిగా కూటమి చీలిపోతుంది. అప్పుడు మరలా కూడా అభివృద్ధి అనేది ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. సార్ మరో విషయం అండి, ఇప్పుడు మీరు ఏదైతే చీలిపోయిందన్నారో ఇదే మెయిన్ పిఠాపురం ఇష్యూ. వర్మ గారు రీసెంట్గా నాగబాబు గారు అక్కడికి వెళ్తే జై వర్మ అని, జై టీడీపీ అని విమర్శలు అయితే వచ్చినాయి. వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనాయి అంటున్నారు. దానికోసం ఏమంటారు? అవునండి, కేసులు పెట్టడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే వర్మ అనేటువంటి ఆయన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉండి ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ప్రముఖ నాయకుడిగా కూడా ఆయన సేవలు అందజేస్తున్నారు. ఆయన లోకల్గా మంచి బలం ఉన్నటువంటి వ్యక్తి. ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే ఆయన వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా పోటీ చేసి మరి గెలిచినటువంటి బలం ఆయనకుంది. ఇంత బలమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి ఆయన ఎలక్షన్లో గెలిపిస్తే ఆయనకు తీవ్రమైనటువంటి అవమానం జరిగిందనేటువంటిది కూడా వాస్తవం. ఈ యొక్క నాగబాబు గారు ఎమ్మెల్సీగా సెలెక్ట్ అయిన తర్వాత ఈ యొక్క వర్మ గారి మీద తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. ఆయనది ఏం లేదు, కేవలము పవన్ కళ్యాణ్ హవా చూసే ఓటు వేశారని చెప్పడం జరిగింది. ఏదైనా కష్టపడేటువంటి కార్యకర్తలను ఆ విధంగా అవమానించడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కామెంట్ చేయడం జరిగింది. అదేంటంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీని కూడా తానే నిలబెట్టాను, తన వల్లనే టీడీపీ పార్టీ నిలబడింది అన్నట్టు కూడా మాట్లాడాడు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తీవ్రంగా బాధించింది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మధ్య విభేదాలు అనేటువంటి కూడా పెరుగుతున్నాయి. అవి అంతర్గతంగా అగ్గి రాసుకొని అది క్రమక్రమంగా కూడా పెరుగుతుంది. ఈ విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారు అసలు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఉన్న డిప్యూటీ సీఎం హోదా ఏదైతే ఉన్నదో అలాగే ఆయన పలు మంత్రికి సంబంధించిన కేంద్రాలు కూడా చేస్తున్నారు. అసలు ఆయన పరిపాలన కోసం ఏమంటారు? ఆయన అసలు ఆంధ్రప్రదేశ్కి అన్నంత మెరుగ్గా, అన్నంత నిజాయితీగా ఆయన వర్క్ చేసే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్కి? పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది వేరు, వాస్తవానికి జరిగింది వేరు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏంటంటే నిజంగా ఒక సేవ చేయాలి అనేటువంటి కొన్ని సిద్ధాంతాల ప్రకారం సేవ చేయాలనే ఉద్దేశం వచ్చినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు కొత్తల్లో పార్టీల మధ్య సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉండేవి, సిద్ధాంతాల పరంగా పనిచేసేవాళ్ళు. కానీ ప్రస్తుతం చూస్తే ఏ పార్టీకి సిద్ధాంతాల పరంగా నడుస్తున్న పార్టీలు కనిపించట్లేదు. అందరూ ఓటు బ్యాంక్ రాజకీయాలు అయిపోయినారు. ఏదో విధంగా ఓటు సంపాదించాలి, గెలవాలి. అంతేగాని సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మటుకు సిద్ధాంతాల పరంగా ఆయన ప్రముఖ విదేశీయులను కూడా కొంతమందిని ఆదర్శంగా తీసుకొని సిద్ధాంతాల ద్వారా ఈ యొక్క అభివృద్ధి చేయాలని కూడా అనుకున్నారు. కానీ ఆయన యొక్క బాధపడే విషయం ఏంటంటే ఆయన చీఫ్ మినిస్టర్ కాలేకపోయారు. చీఫ్ మినిస్టర్ కనుక అయినట్లయితే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ప్రతాపం చూపించేవాళ్ళు, తను అనుకున్న విధంగా కూడా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసేవాళ్ళు. కానీ చీఫ్ మినిస్టర్ అవ్వకపోవడం వల్ల ఆయన అనుకున్న పనులని పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాడు. అది వాస్తవము. అంటే ఆయన అయ్యే అవకాశం ఉందండి. మనం రీసెంట్గా చూసుకుంటే ఆయన కూడా మరో మాట అయితే చెప్పారు, మరొక 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఇలాగే అధికారంలోకి వస్తుందని కూడా చెప్పారు. మరి నిజంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఈయన అలాగే డిప్యూటీ సీఎంకే ఇంకా అంకితమా? అలా కాదు, ఆయన ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
ఈ యొక్క అనుభవం రావడం ద్వారా భవిష్యత్తులో సీఎం అవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఆయనకు ఉండేది. అలాగే జనసేన పార్టీకి కూడా క్రమంగా ఓటు బ్యాంక్ కూడా పెరుగుతుంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. కేవలం స్టార్టింగ్లో 6% ఉన్నటువంటి జనసేన ఓటు బ్యాంక్ ఇప్పుడు దాదాపు 10% ఉంది. ఇంకా పెరుగుతూ కూడా ఉంది. సో ఇది టీడీపీ వర్గాలకు కూడా చాలా ఇబ్బందికరంగా కూడా మారింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీతో దాదాపు మోడీ గారితో, అమిత్ షా గారితో డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ యొక్క మోడీ గారితో, అమిత్ షా గారితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క దృష్టి జాతీయ రాజకీయాల్లో ఉంది. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండడం కంటే ఒక జాతీయ స్థాయిలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అనేటువంటి కోరిక ఆయనలో కనిపిస్తుంది. ఈ విధంగా జాతీయ రాజకీయాల్లో త్వరలో పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు అనేటువంటిది ఆయన వ్యాఖ్యల ద్వారా నిరూపితం కాబడింది. ఏ విధంగానంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా చెప్పడం జరిగింది, ఆయన సనాతన ధర్మ బోర్డుని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆయన సార్, మరో విషయం ఏంటి, ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో మెయిన్ సనాతన ధర్మం పేరెత్తారు కాబట్టి అసలే సనాతన ధర్మం అంటే ఏంటండి? అసలు సనాతన ధర్మం అంటే అసలు అందులో ఏమేమి ఉంటాయి? సనాతన ధర్మం అంటే భారతదేశంలో ఉండేటువంటి ధర్మమే సనాతన ధర్మం. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటిది ఏమిటంటే సనాతన ధర్మం. అది ప్రస్తుతం మనం హిందూ మతంగా చెప్తున్నాము. సనాతన ధర్మం అనేటువంటిది ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన మతం. అంటే స్టార్టింగ్లో ఈ యొక్క అగ్నిని పూజించడం, పితృదేవతల్ని పూజించడం, కొన్ని రకాలైనటువంటి విధానాలు పాటించడం, ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఉన్నాయి. నైతిక విలువలు పాటించడం, ఈ విధంగా ప్రస్తుతం హిందూ మతంలో ఉన్నటువంటి అనేకం కూడా సనాతన ధర్మంలో కూడా ఉన్నాయి. కాబట్టి ఇదంతా తరతరాలు కూడా పాటించబడుతూ వచ్చింది. తర్వాత కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఎప్పుడైతే ఈ యొక్క అధర్మం పెరిగిపోయి ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు భగవంతుడు అనేటువంటి ఆయన భూమి మీద ఉద్భవిస్తాడని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క భూమి మీద అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి కూడా ఈ యొక్క శ్రీ మహావిష్ణువు కూడా అనేక అవతారాల్లో ఉద్భవించాలని కూడా చెప్తూ ఉంటారు. ఇదే విషయం అనేక చోట కూడా జరిగింది. ఎలాగంటే ఒక క్రిస్టియన్ మతం కూడా అలాగే పుట్టింది. ఎందుకంటే ఒక ఇజ్రాయెల్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క అధర్మం పెరిగిపోయింది. అక్కడంతా ధర్మానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఒక జీసస్ కృష్ణ ఆయన పుట్టి ఆ ప్రాంతంలో ఉండేటువంటి అధర్మాన్ని తొలగించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. కాబట్టి జీసస్ కృష్ణ అనేటువంటి ఆయన పుట్టింది ఎక్కడంటే ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో. అదేవిధంగా ఇస్లాం మతం పుట్టింది ఒకానొక టైంలో ఎడారి ప్రాంతంలో, మక్కా ప్రాంతంలో, సౌదీ అరేబియా దేశంలో. అప్పుడు అధర్మం పెరిగిపోయింది. కాబట్టి ధర్మాన్ని కాపాడడానికే ఒక మహమ్మద్ ప్రవక్త అనేటువంటి ఆయన వచ్చి ధర్మాన్ని కాపాడడానికి ఆయన కొన్ని రకాలైనటువంటి సూచనలు చేయడం జరిగింది. ఖురాన్ పుస్తకాన్ని కూడా ఆయన తయారు చేయడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడైనా సరే రకరకాల మతాలు అనేవి ఉద్భవించినాయి. కాలానుగుణంగా ఇప్పుడు అనేక మతాలు ఉన్నాయి. సిక్కు మతం ఉంది, ఇంకా అనేక మతాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకని అంటే బీజేపీతో కుమ్మక్క ఇవ్వడానికే సనాతని అన్న ఒక రూపం ఎత్తారని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క దృష్టి జాతీయ స్థాయిలో ఉంది. ఎందుకంటే ఆయన లోకల్ స్థాయిలో చీఫ్ మినిస్టర్ అవటం కంటే జాతీయ స్థాయిలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అనేటువంటిది కూడా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనేది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యంగా కనబడుతుంది. అందుకే ఆయన సనాతన ధర్మం అనేటువంటిది భారతదేశంలో హిందూ మతం వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి సనాతన ధర్మాన్ని అందరూ కూడా గౌరవిస్తారు. అన్ని మతాల వాళ్ళు కూడా సనాతన ధర్మాన్ని గౌరవిస్తారు. ఎందుకంటే అందులో ఎన్నో నైతిక విలువలు పాటించమని ఉంటాయి, ఎన్నో మంచి పనులు చేయమని ఉంటాయి. కాబట్టి సాధారణంగా దాన్ని ఎవరైనా గౌరవిస్తారు. కాబట్టి ఓటు బ్యాంకు కనుక కావాలంటే సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేయడం ద్వారానే ఓటు బ్యాంక్ అనేది పొందొచ్చు. అందువల్లనే ఆయన ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కి చెందిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా సనాతన ధర్మ బోర్డుని కేవలం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తా అనలేదు ఆయన. దేశవ్యాప్తంగా కలిపి దేశం మొత్తం సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తాం అనే మాటల్లోనే అంతర్యం అదే. ఈ విధంగా ఆయన జాతీయ స్థాయి రాజకీయాల్లో త్వరలో వెళ్ళబోతున్నారు అనేది ప్రస్ఫుటం అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.